అనేది తీసేస్తాం హలో బాధాకరం. అది సెంటర్లో ఉన్నారా? ఆ, అది ఉండాలి, ఓకే లేకపోతే ఎట్టా మరి. సార్ చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి అంటున్నారు. దీని మీద జరిగినప్పుడు చూద్దాం, ఆ, ఇప్పుడు జరగలేదు కదా. జీవో కూడా వచ్చింది. వస్తుంది, చెప్తా ఉంటారు, జరిగినప్పుడు చూద్దాం. ఆ, ఏదన్నా పేదవాళ్ళకి 4 కంపెనీలు పెడితే పేదవాళ్ళు బాగుపడతారు. అవును. ఎక్కడో హైదరాబాద్లో రాజధాని చేస్తాం ఎక్కడ అన్నారు, ఆ, ఏ పేదవాడికి ఏ ప్రయోజనం లేకుండా పోయింది, ఆ, నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఆ, ఏదన్నా కొంచెం 4 కంపెనీలు తీసుకొస్తే శుభ్రంగా బాగుపడతారు. ఆ, ఆరోగ్యశ్రీ అనేది తీసేయటం చాలా తప్పు. చాలా తప్పు. సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి సేవలు అనుభవించుంటారు జనాలు అసలు? అవును, గుండె జబ్బులని ఆపరేషన్లని ఒక రకమైన జరుగుతున్నాయి, అందరికీ ఉపయోగమే కదా. అవును. సాగు బతుకుల్లో ఉన్న మనిషికి ఆరోగ్యశ్రీ ఉంటేనే కదా, అవును. లేకపోతే ఎలా బతుకుతుంది. ఆ, చిన్న చిన్నవి అంటే పర్వాలేదు, ఆ, పెద్దవి ఉన్నప్పుడు మరి బాధలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కావాల్సిందే కదా. అవును. ఒక పేదవాడికి ఒక దీపం లాంటిది.